నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 42:7. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో 6వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దానిపైన 5వ లైన్ నుంచి మనం చూస్తే, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నా చెయ్యి ఎవరు పట్టుకుంటారు? నాకు ఎవరున్నారు? నాకు తోడెవరు? నాకు నీడెవరు? నన్ను ముందుకు ఎవరు నడిపిస్తారని అనుకుంటున్నావేమో. నాకు ఎవరైనా కొంత చెయ్యి సపోర్ట్ ఇస్తే, నేను ఒక 4 అడుగులు నడిచేలా కనుక చేస్తే నేను కనవద నడిచేస్తాను. ఒక చిన్న ఉద్యోగ అవకాశాన్ని ఇస్తే నేను బ్రతికేస్తాను. అంటే ఒక దారి, చిన్న వ్యాపారం అనేది నాకు అప్పగిస్తే, ఏదైనా ఒక కస్టమర్ దొరికితే, ఎవరినైనా నాకు ఒక కస్టమర్ని అప్పగిస్తే నేను దాన్ని బట్టి వ్యాపారం ముందుకు వెళ్ళిపోతానని అనుకుంటుంటే, ఎవ్వరు కూడా ఏ సహాయము నీకు చేయలేదని అనుకుంటున్నావేమో. ఎవరైనా ఒక దారి చూపిస్తే వెళ్ళిపోతాను, కానీ దారి చూపించే బంధువే లేడు, నాకు దారి చూపించే స్నేహితులు లేరు. ఇంత భయంకరమైన మనుషుల మాటలు మట్టికి కోటలు దాటుతున్నాయి, కానీ ఎవ్వరూ నాకు సహాయం చేయట్లేదని ఒంటరిగా ఉండి కుమిలిపోతూ దుఃఖముతున్న నీ మనసు ఏంటో ప్రభు చూసి మాట్లాడుతూ ఉన్నారు. నీతి విషయంలో ఆయన నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు. ఇంకెందుకు నీకు ఎవరో నీ చేయి పట్టుకోవాల్సిన పని ఉంది? ఎవరిని చేయి పట్టుకున్నా మధ్యలో వదిలేస్తారు, కానీ అసలైన వాడే నీ చేయి పట్టుకున్నాడు. నిన్ను శిఖరానికైనా నడిపిస్తాడు.